ఉన్నా. రేపల్లి బాగున్నారా? మాకు మీ ఊరితో చాలా బంధుత్వం ఉంది. మా వైఫ్ ఇక్కడి నుంచే, రేపల్లి నుంచి. నేను ఈరోజు మీ అందరి మధ్యలో నుంచుని, పవన్ అన్న దగ్గర నుంచుని ఎంతో సంతోషంగా నవ్వుతూ మీ అందరితో కొన్ని విషయాలు పంచుకుందామని అనుకుంటున్నాను. పవన్ అన్న ఈ క్రేజు ఎంఎస్ ధోని దగ్గర చూశాను. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ దగ్గరే చూస్తున్నాము. ఇంకెక్కడా లేదన్నా ఇంత క్రేజు. మీరందరూ కూడా ఈ మంది బలాన్ని అన్నకు రాజకీయ బలంగా మార్చాలని ఈరోజు మీ అందరికీ నేను ప్రార్థించి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన సినిమా హీరో కాదు, రియల్ లైఫ్ హీరో. మీ అందరి కోసం పార్టీ పెట్టారు. ప్రతి కులం కోసం, ప్రతి మతం కోసం అందరూ బాగుండి రాజకీయ దిగ్గజాలను కూడా కలిపి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటున్నాను. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము యువత ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి అంటే ఒక ఆదర్శ నాయకుడు ఉండాలి. మీ అందరి కోసం మీరు ఎవ్వరికి ఓటేసినా, సైకిల్కి ఓటేసినా, కమలంకి ఓటేసినా, గ్లాసుకి ఓటేసినా, మీ ముందు పవన్ అన్న నుంచుని మీకోసము, మీ రాష్ట్రాని కోసము, అందరి కోసం పనిచేసి మనందరినీ ప్రగతి బాట పట్టిస్తారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. సో ఈ రెండు విషయాలు చెప్పి ఎక్కువ సమయం తీసుకోకుండా మీరందరూ కూడా నాలాగే ఉత్సాహంతో అన్నని సపోర్ట్ చేసి దాన్ని రాజకీయ బలంగా మార్చాలి అని పూనుకొని మీరు ఒక్కళ్లే కాకుండా మిగతా 10 మందిని, మీతో పాటు తోడున్న 10 మందితో ఓటేపిచ్చి రాష్ట్రాన్ని ఒక మంచి ప్రగతి బాటలో తీసుకెళ్ళాలి అనే సమయం కూడా ఈ రోజు ఇక్కడ వచ్చింది. వారం రోజుల్లో మీకు ఎంతో మంది మందు బాటిల్ ఇస్తారు, యువతకి స్పెషల్గా ఓటింగ్కి రానివ్వకుండా. అవన్నీ కాదని మీరు పొద్దున్నే లైన్లో నుంచుని ఫస్ట్ ఓటు నేనేస్తాను అని చెప్పి బయటికి వెళ్ళి ఇంకో 10 మందిని తీసుకెళ్ళి కూటమిని గెలిపియాలని పూర్తి మనసుతో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రేపల్లె. చాలా